ఆ కొన్ని నిమిషాలనే పశ్చాత్తపడ్డాడు. కొన్ని నిమిషాలనే అతడు పాపక్షమాపణ పొంది ప్రభుతో రక్షణ పొంది నిత్య రాజ్యంలో చేరుకున్నట్టుగా చూస్తున్నాం. మూడో మాట ఏంటి తెలుసా? ఆదరణ. మూడో మాట ఏంటిది? ఆదరణ. ఎవరికి ఆదరణ? ఈ లోకములో తల్లికి ఆదరణ. మూడో మాట తల్లి కోసమే కదా ఆదరణ అండి. ఈ లోకములో నేను లేని లోటు ఇదిగో ఈ సహోదరుడు ఈ యోహాను మాత్రమే నిన్ను ఆదరిస్తాడు. ఆదరణ కలిగిన మాటలు. 3 మాటల్లో మనకు ఇతరులకు క్షమాపణ కలిగిన వరంగా కలిగి ఉన్నామా? ఇతరులకు రక్షణగా చూపించే వారంగా కలిగి ఉన్నామా? 3వ మాట ఇతరులకు మనం ఆదరణంగా కలిగి ఉన్నామా? 4వ మాట